సారీ, ఇప్పుడు మనం అంటే కొంచెం ముందు ఒక వీడియో ఆల్రెడీ అయింది ఇంట్రడక్షన్, మళ్ళీ అది డిలీట్ అయిపోయింది. ఇదేంటంటే ఆవరణ వ్యవస్థ, వివిధ ఆవరణ వ్యవస్థలు. మనకి 8th క్లాస్లో 7th లెసన్ అనమాట. మన టెట్ మరియు డిఎస్సి సిరీస్లో భాగంగా 8th క్లాస్లో 7th లెసన్ ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆవాసం అనేదాన్ని ముందుగా చూసుకున్నట్లయితే జంతువులు లేదా మొక్కలు జీవించే ప్రదేశాన్ని ఆవాసం అని చెప్పొచ్చు. ఓకేనా. ఆవాసం అంటే వాటికి ఆవాసాన్ని కల్పిస్తుంది, అవి నివసించే ప్రదేశాన్ని ఆవాసం అని చెప్పొచ్చు. ఆ ఆవాసంలో ఏముండొచ్చు అంటే సజీవ కారకాలు ఉంటాయి, నిర్జీవ కారకాలు ఉండొచ్చు. సజీవ కారకాలు వచ్చేసి బయోఫ్యాక్టర్స్ అండ్ నిర్జీవ కారకాలు వచ్చేసి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ కింద మనం ఏవి కన్సిడర్ చేయొచ్చు అంటే రాళ్ళు, పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి కానీ, లేదంటే ఎండిపోయిన కలప కానీ, ఇట్లాంటివన్నీ జీవం లేనివన్నీ మనం నిర్జీవ కారకాలు లేదా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఆవాసం అనే దానిలో ఓన్లీ జీవకారకాలు మాత్రమే ఉండాలి, అంటే సజీవులు మాత్రమే ఉండాలి, మొక్కలు జంతువులు మాత్రమే ఉండాలని కాదు. అన్నిటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చదరపు కిలోమీటర్ ప్రదేశంలో ఏవైతే జంతువులు మనం ఉంటాము, ఇంకా ఏవైనా నిర్జీవ కారకాలు రాళ్ళు లాంటివి ఉండొచ్చు, మొక్కలు ఉంటాయి, గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, వీటన్నిటికీ అది ఆ చదరపు కిలోమీటర్ ప్రదేశం అనేది ఆవాసం అని చెప్పొచ్చు. మనకు ఆవాసం ఏంటి? ఇల్లు. పక్షులకు ఆవాసం ఏంటి అంటే చెట్టు మీద ఉన్న గూడు అని చెప్పొచ్చు. ఓకేనా. అడవిలో ఉండే వాటికి గుహలు ఆవాసాలుగా ఉంటాయి. ఓకేనా. మళ్ళా వానపాములు, ఎర్త్వామ్ లాంటికి బొరియలు ఆవాసాలుగా ఉంటాయి. ఇట్లా ఆవాసం అంటే అవి నివసించే ప్రదేశాన్ని మనం ఆవాసం అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే అసలు ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మనకి ఫస్ట్ ఎవరు ఉపయోగించారంటే 1935లో ఏజీ టాన్స్లే గారు 1935లో ఏజీ టాన్స్లే గారు మొట్టమొదటిగా ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఉపయోగించారు. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఉపయోగించారు. చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. ఇయర్ 1935లో ఏజీ టాన్స్లే గారు ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించారు. అంతకుముందు ఆవరణ వ్యవస్థ గురించి వివరించిన శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు, కానీ మనకి ముఖ్యంగా ఏంటంటే ఏజీ టాన్స్లే గారిని చెప్పుకుంటాం. ఓకేనా. అసలు ఆవరణ వ్యవస్థ అనే పదం ఎలా వచ్చింది అంటే అంతకుముందు ప్రీవియస్గా దీన్ని ఆవరణ వ్యవస్థ అనేదాన్ని పర్యావరణ వ్యవస్థ అని అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఆవరణ వ్యవస్థ గురించి చూసాం కదా. ఆవరణ వ్యవస్థ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే ఏజీ టాన్స్లే. చాలా మంది శాస్త్రవేత్తలు వస్తూ ఉంటారు, కొంతమంది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. మనం కోడ్స్ అనేవి పెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోడ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఓకేనా. ఇప్పటి వరకు మనకు అయింది 6 లెసన్సే, కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ శాస్త్రవేత్తలు అనేది రిపీట్ అవ్వడం జరిగింది. ఆవరణ వ్యవస్థను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఏజీ టాన్స్లే. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1935లో ఈయన ఏజీ టాన్స్లే గారు ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. ఈయన ఎవరు అంటే బ్రిటిష్ దేశానికి చెందిన వృక్ష శాస్త్రవేత్త, అంటే బొటానికల్ సైంటిస్ట్ అన్నమాట, వృక్ష శాస్త్రవేత్త. ఓకేనా. ఎవ్రీ లైన్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. టెట్ మరియు డిఎస్సిని ఏంటంటే ఒక మినీ ఐఏఎస్ ఎగ్జామ్ అని కూడా అంటారు. ఆల్రెడీ మీరు ఎంతోమంది రాసి ఉంటారు, మీకు తెలుసు కూడా.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఎందుకు వచ్చింది అంటే పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని కుదించి ఆవరణ వ్యవస్థగా పేరు మార్చడం జరిగింది. ఎవరు అంటే ఏజీ టాన్స్లే గారు. ఓకేనా, పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని కుదించి ఆవరణ వ్యవస్థ చేశారు. ఆవరణ వ్యవస్థగా మారింది. ఇంకొచ్చేసి ఆవరణ వ్యవస్థ గురించి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ప్రకృతి యొక్క నిర్మాణాత్మక ప్రమాణం అని మనం చెప్పొచ్చు. ఆవరణ వ్యవస్థని ప్రకృతి యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. ఇది ఆల్రెడీ టెట్లో ఒకసారి వచ్చిన బిట్. ప్రకృతి యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి అంటే ఆవరణ వ్యవస్థ. ఆన్సర్ ఈస్ ఆవరణ వ్యవస్థ. మనం ఏదేదో మెటీరియల్స్ అంతా హడావిడి చేసి ఏం చదవక్కర్లా. ఓన్లీ టెక్స్ట్ బుక్ 6th నుంచి 10th వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. టెట్కి అయితే, డిఎస్సిలో అయితే ఇంటర్ కూడా చదవాలి. కానీ లాస్ట్ టైం అయితే ఇంటర్ నుంచి ఒక బిట్ కూడా రాలేదు డిఎస్సికి. 10th దాటి ఎటు వెళ్ళలేదు. ఓకేనా, ప్రకృతి యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఆవరణ వ్యవస్థ. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. ఇంగ్లీష్లో ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ ఈస్ ఎకోసిస్టమ్. ఆవరణ వ్యవస్థను ఇంగ్లీష్లో ఎకోసిస్టమ్ అంటారు. నేను ఫస్ట్ చెప్పలే మీకు. ప్రకృతి యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఆవరణ వ్యవస్థ. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద నేచర్ ఈస్ ఎకోసిస్టమ్. ఇప్పుడు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది, రావచ్చు అంటున్నారు. అప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తా క్లాసెస్. ఇది ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే. టెట్ మరియు డిఎస్సికి యూజ్ అవుతుంది, మోడల్ స్కూల్కి అయితే కాదు. సపరేట్గా మనం అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చెప్పుకుందాం. ఓకేనా, ఇది మన ఆవరణ వ్యవస్థ గురించి. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఇప్పటి వరకు అంటే ఒక మొక్కల యొక్క ఆవాసంలో కానీ, జంతువుల ఆవాసంలో కానీ, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ కానీ ఇలాగ విభజించి చదువుకున్నాం. వీటన్నిటినీ కలిపి మనం ఆవరణ వ్యవస్థ అని అనొచ్చు. అందులోనే ఒక చిన్న ప్రదేశానికి సంబంధించినది అయితే ఆవాసం అని చెప్తాం మనం. ఓకేనా, అంటే చిన్న స్థాయిలో అయితే ఆవాసం. ఆవరణ వ్యవస్థ అనేది చిన్న స్థాయిలో అయితే ఆవాసం. ఓకేనా, అదే పెద్ద స్థాయిలో చూసుకున్నట్లయితే జీవావరణం అని చెప్పాలి. ఓకేనా, పెద్ద స్థాయిలో అయితే జీవావరణం, చిన్న స్థాయిలో అయితే ఆవాసం. అసలు జీవావరణ వ్యవస్థలో ఏమేమి ఉంటాయని మనం చూసినట్లయితే మొక్కలు, జంతువులు, నీరు, రాళ్ళు, నిర్జీవ కారకాలు. మెయిన్ ఏంటి అంటే జీవకారకాలు ప్లస్ నిర్జీవ కారకాలు. ఈ రెండు చెప్పుకుంటే సరిపోతుంది. మొక్కలు, జంతువులు, నీటి జంతువులు, ఆక్వాటిక్ యానిమల్స్, టెరెస్ట్రియల్ యానిమల్స్, మెరైన్ యానిమల్స్, ఇవన్నీ అనేదానికంటే జీవకారకాలు ప్లస్ నిర్జీవ కారకాలు ఈ రెండు కలిపి ఆవరణ వ్యవస్థ అని చెప్పొచ్చు. ఇది ఒక ఆవరణ వ్యవస్థ అనుకోండి. ఇది భూమి మీద ఉండే ఆవరణ వ్యవస్థలు ఇవన్నీ ఉంటాయి. మొక్కలు, జంతువులు, రాళ్ళు, నీరు, నిర్జీవ కారకాలు, ఇంకా ఎట్సెట్రా మొత్తం. అదే ఒక కొలను ఆవరణ వ్యవస్థ తీసుకున్నాం అంటే ఆవరణ వ్యవస్థలు మెనీ టైప్స్. కొలను ఆవరణ వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొలను అనుకుందాం. ఇది మనం కొలను ఆవరణ వ్యవస్థ కింద కన్సిడర్ చేద్దాం. ఇందులో ఏముంటాయి? చేపలు, కప్పలు, నత్తలు, ఇట్లాంటివన్నీ.
కొన్ని ఉపరితలం మీద ఈదుతా ఉండే యానిమల్స్, ఇన్సెక్ట్స్, ఉపరితలం మీద కొన్ని ఇన్సెక్ట్స్ కనిపిస్తాయి నీటిలో. అట్లా అడవి ఆవరణ వ్యవస్థ చూసుకున్నట్లయితే పులులు, సింహాలు, పెద్ద పెద్ద వృక్షాలు, పొదలు, గుల్మాలు అన్నీ ఉంటాయి అడవి ఆవరణ వ్యవస్థలో. ఓకేనా? మన ఆక్వాటిక్, మెరైన్, టెరెస్ట్రియల్ ఇట్లా చాలా ఆవరణ వ్యవస్థల కింద మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మనం ఫర్దర్ క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పటి వరకైతే ఇంత ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. 8th క్లాస్. అసలు జీవవర్ణంలో మార్పులు ఏ విధంగా సంభవిస్తాయి అంటే, జీవవర్ణం ఇక్కడ పెద్ద స్థాయిలో ఆవరణ వ్యవస్థనే జీవవర్ణం అంటాం కదా. దీనిలో మార్పులు ఏ విధంగా సంభవిస్తాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ ఉందనుకోండి. సారీ, ఒక బర్డ్, కొంగని తీసుకుందాం. కొంగ కొన్ని సీజన్స్లో కొంగ వలస వెళ్ళిపోతుంది. మన దగ్గర కండిషన్స్ దానికి రిప్రొడక్షన్ పరంగా కానివచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు, దానికి కండిషన్స్ సెట్ అవ్వక వేరే, అంటే ఇక్కడ వేడిగా ఉన్న దగ్గర వేరే దగ్గర కూల్గా ఉన్న ప్రదేశానికి వలస వెళ్ళిపోతుంది. దాన్ని మనం మైగ్రేషన్ అంటాం కదా. మైగ్రేషన్. అలాగే కొన్ని అంటే 0 డిగ్రీ టెంపరేచర్ ఉన్నప్పుడు, అంటే 0 degrees అంటే మంచు గడ్డగట్టిపోయే ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి ఆవరణ వ్యవస్థ నుంచి మన దగ్గర కొంచెం వలస వచ్చే యానిమల్స్ ఉండొచ్చు. యానిమల్స్ ఆరెల్స్ బర్డ్స్. మైగ్రేషన్, మన దగ్గర నుంచి కొన్ని మైగ్రేషన్ వెళ్ళిపోతున్నాయి, వలస వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ సెట్ అవ్వక మళ్ళీ మన దగ్గరికి అవి తిరిగి వస్తాయి ఒక 2-3 months తర్వాత. ఓకేనా? ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాయి, కానీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయాయి కొన్ని, మన దగ్గరికి వచ్చేవి కొన్ని. ఇలా జీవవర్ణ వ్యవస్థలో మార్పులు అనేవి సంభవిస్తాయి. కొన్ని జీవులు వెళ్ళడం వల్ల కావచ్చు, కొన్ని జీవులు రావడం వల్ల కావచ్చు, వీటిలో మార్పులు సంభవించడం జరుగుతుంది. ఓకేనా? ఇదే జీవవర్ణ వ్యవస్థలో జరిగే మార్పుల అధ్యయనం అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఆవరణ వ్యవస్థ నిర్మాణం గురించి చూద్దాం. ఆవరణ వ్యవస్థ నిర్మాణం. ఆవరణ వ్యవస్థ నిర్మాణంలో మనం ఏం చూస్తామంటే, 1 చదరపు కిలోమీటర్ నేల తీసుకోండి అని మనకి బుక్లో ఇవ్వడం జరిగింది. 1 చదరపు కిలోమీటర్ నేల పరిధిలో ఉన్న జంతువులు కావచ్చు, మొక్కలు, ఏవైనా అందులో ఉన్న నేలను కూడా అందులో ఉన్న సూక్ష్మ జీవులను కూడా మనం పరిశీలించాలంట. ఆ చదరపు కిలోమీటర్ ప్రదేశంలో ఉన్న జంతువులు, మొక్కలు మరియు నిర్జీవ కారకాలు, వాటితో పాటుగా ఆ చదరపు కిలోమీటర్ మట్టిలో ఉన్న సూక్ష్మ జీవులను కూడా మనం పరిశీలించవచ్చు. పరిశీలించి అందులో ఏమేమి ఉన్నాయి, మొక్కలు ఏ విధంగా పెరగలుగుతున్నాయి, జంతువులు ఎట్లా ఉన్నాయి, లేదంటే నిర్జీవ కారకాలు అందులో ఏమున్నాయి అంటే మెటల్స్ లాంటివి. ఓకేనా? రాళ్ళు కావచ్చు, అందులో ఉండే ఇంకా ఏమైనా నిర్జీవ కారకాలు అంటే ఏం చెప్పొచ్చు, మట్టి కూడా ఒక నిర్జీవ కారకమే, కాకపోతే అందులో సజీవ కారకాలు ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్. మొక్కలు పెరగడానికి అందులో ఎన్నో ఎలిమెంట్స్, యూస్ఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని కూడా మనం ఏబయోటిక్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? దీన్నే మనం ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణం అంటాం. ఆవరణ వ్యవస్థలో ఉండే జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఒకదానికొకటి పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటాయి. అది ఏ విధంగా అంటే, ఆహారం గురించి కావచ్చు, ఆహారం, ఆవాసం, ప్రత్యుత్పత్తి, ఫుడ్, షెల్టర్, రిప్రొడక్షన్. ఈ విధంగా పరస్పరం ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్న జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు. దీన్ని మనం ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణం అని చెప్తాం.
సజీవ అంశాల మధ్య ఉండే పరస్పర సంబంధాలు. ఒక ఆవరణ వ్యవస్థలో ఉండే నిర్జీవ కారకాలు ఏంటి అంటే సూర్యరశ్మి కావచ్చు, నీరు కావచ్చు. నీటిలో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే జీవకారకాలు ఉంటాయి. కానీ నీరు మాత్రం వచ్చేసి మనం నిర్జీవ కారకం కింద కన్సిడర్ చేసుకోవాలి. ఏబయోటిక్ ఫ్యాక్టర్ నీరు, సూర్యరశ్మి, రాళ్ళు ఇట్లాంటివన్నీ మనకి నిర్జీవ కారకాల కిందకి వస్తాయి, అంటే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఇంకొక టాపిక్ వచ్చేసి సజీవ అంశాల మధ్య పరస్పర సంబంధం. సజీవ అంశాల మధ్య పరస్పర సంబంధం ఏది ఉంటుందంటే ఆహారం, ఆవాసం, ప్రత్యుత్పత్తి. ఈ జీవులన్నీ ఒకదానికొకటి సహాయం చేసుకుంటూనే ఉంటాయి. మొక్కలన్నిటికీ శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే సూర్యరశ్మి నుంచి. సన్లైట్ నుండి మొక్కలకు శక్తి లభిస్తుంది. సూర్యుడి నుంచి కాంతిని తీసుకొని తనంతటికి తానే ఆహార పదార్థాలను తయారు చేసుకునేవి ఏంటి అంటే మొక్కలు వచ్చేసి స్వయం పోషకాలు. మొక్కలు స్వయం పోషకాలు. స్వయం పోషకాలు నథింగ్ బట్ ప్రొడ్యూసర్స్. అంటే వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ఓకేనా. సూర్యుడి నుంచి కాంతిని, నేల నుంచి నీటిని, పత్రహరితంలో ఉన్న క్లోరోఫిల్ని యూజ్ చేసుకొని దాని ఆహారాన్ని అదే తయారు చేసుకుంటుంది. మిగిలిన రిమైనింగ్ యానిమల్స్ అన్నీ మనం మొక్కల మీదే ఆధారపడి ఉంటాం. ఓకేనా. ఒక ఆవరణ వ్యవస్థ చూసుకున్నట్లయితే డయాగ్రమాటిక్ వ్యూ చూపిస్తాం మీకు ఒకటి. ఇవి మొక్కల మీద ఆధారపడేవి మనం ఏం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యారెట్ అనుకోండి. క్యారెట్ కుందేలు వచ్చేసి మొక్కల్ని తింటది, క్యారెట్ తింటది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఉడత తీసుకుందాం. కుందేలు మొక్కల మీద ఆధారపడుతుంది, క్యారెట్ మీద ఆధారపడుతుంది. ఓకేనా. ఉడత వచ్చేసి క్యారెట్ ప్లస్ మొక్కలు. ఇక్కడ జింక తీసుకుందాం. జింక మొక్క మీద ఆధారపడుతుంది. ఇక్కడ పులి తీసుకుందాం. ఇప్పుడే పులి కాదు, ఆవును తీసుకుందామా. ఆవు వచ్చేసి మొక్కల మీద ఆధారపడుతుంది. పాము, కప్ప, పాము వచ్చేసి కప్ప మీద ఆధారపడుతుంది. ఇక్కడ మనం ఇన్సెక్ట్స్ తీసుకుందాం. కీటకాలు. ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు. కప్ప ఏం చేస్తుంది? చిన్న చిన్న కీటకాలను తింటుంది. కీటకాలు ఎక్కడ ఉంటాయి? గడ్డిలో కీటకాలు ఉంటాయి. గద్ద వచ్చేసి పాముని. కోడి పిల్లలు, బర్డ్స్ ఏమైనా.
ఫైనల్గా వచ్చేసి పులి. పులి ఏం చేస్తుంది? మేక కూడా మొక్కల మీద ఆధారపడుతుంది. పులి ఇక్కడ మేకని తింటుంది, జింకని తింటుంది. ఓకేనా? కప్ప ఇన్సెక్ట్స్ని తింటుంది. ఆవు గడ్డి, కుందేలు గడ్డి మరియు క్యారెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉడత వచ్చేసి మొక్కల మీదనే, మొక్కలు కానీ క్యారెట్ కానీ. గద్ద వచ్చేసి పాముని లేదంటే కోడి. మేక గడ్డి, ఆవు గడ్డి, ఇన్సెక్ట్స్ గడ్డి, జింక కూడా గడ్డి. కానీ జింకని మేకని తినేది పులి అనమాట. కప్పని తినేది పాము. ఓకేనా? ఇవన్నీ ఆవరణ వ్యవస్థలో సజీవ అంశాల మధ్య పరస్పర సంబంధం. ఇక్కడ మనకి మొక్కలు మరియు యానిమల్స్ మధ్య రిలేషనే ఉంది. మొక్కలు వాటి ఫుడ్ని ఎలా తయారు చేసుకుంటాయంటే సన్లైట్ నుంచి, సూర్యకాంతి నుంచి మొక్కల్లో ఉన్న పత్రహారితాన్ని ఉపయోగించుకొని ఫుడ్ మెటీరియల్ని తయారు చేస్తుంది. మొక్కల మీద డిపెండ్ అయ్యేవి ఉడత, కుందేలు, జింక, మేక లాంటివి. మేక మీద డిపెండ్ అయ్యేది పులి. ఇట్లా అంటే ఒకదానికొకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంది. ఒకే ఆవాసంలో ఉంటున్నాయి, కానీ మళ్ళీ ఆహారం కోసం వాటి మధ్య పరస్పర సంబంధం అనేది ఏర్పడింది. సజీవ కారకాల మధ్య మాత్రమే సంబంధం ఏర్పడింది. సో దీన్ని మనం ఏమంటామంటే సజీవ అంశాల మధ్య పరస్పర సంబంధం కింద కన్సిడర్ చేయాలి. శక్తి అనేది సజీవులకి సూర్యుని ద్వారా లభిస్తుంది. అంటే మొక్కలు అనేవి సూర్యకాంతిని గ్రహించుకొని ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే శక్తి సజీవులన్నిటికీ అంటే సజీవులు అంటే మొక్కలు ఫస్ట్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. మొక్కల మీద రిమైనింగ్ యానిమల్స్ అనేది డిపెండ్ అవుతాయి కదా. సో వీటన్నిటికీ మూలం ఏంటి అంటే సన్లైట్ నుంచి కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి ప్లాంట్స్. ఓకేనా? మనకి ఇంకా కానీ జంతువులు అనేవి యానిమల్స్ నేరుగా సన్లైట్ని యూజ్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. ఓకేనా? అవి సన్లైట్ని ఉపయోగించుకొని ఫుడ్ ప్రిపేర్ చేసిన ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యేవి యానిమల్స్. కానీ డైరెక్ట్గా వచ్చే సన్లైట్ని మాత్రం మనం యూజ్ చేసుకొని ఎటువంటి ఫుడ్ని తయారు చేసుకోలేము. ఓకేనా? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా శక్తి బదిలీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి జరుగుతుంది అనేది. ఆ శక్తి బదిలీ అనేది వివరించడానికి శాస్త్రవేత్తలు ఆహారపు గొలుసు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఫుడ్ చైన్ అంటే ప్లాంట్స్ మీద హెర్బివోర్స్ మీద కార్నివోర్స్ మీద ఆమ్నివోర్స్, ఇట్లా వీటి మీద డీకంపోజర్స్, ఇవన్నీ ఉంటాయి. ఒక చైన్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫుడ్ చైన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఆహారపు గొలుసులో ఉండే స్థాయిల గురించి తెలుసుకుందాం. ఆహారపు గొలుసు గొలుసులో ఉండే స్థాయిలు ఏంటి అంటే ఫస్ట్ మనకి మేజర్ రోల్ అంటే పిరమిడ్ యొక్క పీఠ భాగంలో మేజర్ రోల్ మనం ఎవరికి ఇవ్వాలంటే ప్లాంట్స్కి ఇవ్వాలి. ప్లాంట్స్ స్వయం పోషకాలు అంటే వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. అంటే ఎగ్జాంపుల్ మొక్కలు, వివిధ రకాల శైవలాలు.
మొక్కలు శైవలాలు, మొక్కలు శైవలాలని మనం స్వయం పోషకాలు అంటాం. అంటే మన నుంచి ఎటువంటి హెల్ప్ లేకుండా డైరెక్ట్ సన్లైట్ నుంచి వచ్చే సన్లైట్ని తీసుకొని దానిలో మొక్కల్లో ఉన్న క్లోరోఫిల్ అనే దాన్ని యూజ్ చేసుకొని దాని ఫుడ్ అదే ప్రిపేర్ చేసుకుంటుంది. ఓకేనా. అసలు స్వయం పోషకాలు మొక్కలు అనేవి లేకపోతే మనకి ఆహారమే లేదు. ఓకేనా. మనం అందరం వాటి మీద డిపెండ్ అవుతున్నాం, కానీ స్వయం పోషకాలు అనేవి దేని మీద డిపెండ్ అవ్వట్లేదు. వీటిని వచ్చేసి మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రొడ్యూసర్స్ అని పిలుస్తాం. ప్రొడ్యూసర్స్. సెకండ్ వన్ వచ్చేసి స్వయం పోషకాల మీద ఆధారపడేవి. ఓకేనా. స్వయం పోషకాల మీద ఆధారపడేవి ఏమిటి అంటే ఇది మొదటి స్థాయి. ఇది వచ్చేసి మొదటి స్థాయి. ఫస్ట్ ప్లేస్లో మనం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ని చూసాం కదా. సెకండ్ ప్లేస్ వచ్చేసి హెర్బివోర్స్ అంటే శాకాహారులు. శాకాహారులు శాకాహారులు అంటే స్వయం పోషకాల మీద నేరుగా డిపెండ్ అయ్యేవి, అంటే మొక్కల్ని తినేవి శాకాహారులు. వీటిని మనం ఇంగ్లీష్లో వచ్చేసి హెర్బివోర్స్ అని పిలుస్తాం. హెర్బివోర్స్. హెర్బివోర్స్. హెర్బివోర్స్ కింద ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్ కుందేలు, మేక, ఉడత ఇట్లాంటివి. అంటే డైరెక్ట్గా స్వయం పోషకాల మీద అంటే ప్రొడ్యూసర్స్ని తినేవి, మొక్కల్ని తినే జంతువుల్ని మనం హెర్బివోర్స్ లేదా శాకాహారులు అని చెప్పవచ్చు. ఈ స్థాయి వచ్చేసి శాకాహారులు అనేది రెండవ స్థాయి. ఓకేనా. ఇంకా మనకి థర్డ్ స్థాయి అంటే మూడో స్థాయిలో వచ్చేసి మాంసాహారులు. మాంసాహారులు అంటే శాకాహారులని తినే వాటిని మాంసాహారులు అంటాం. అంటే ఇప్పుడు మనకి శాకాహారులు ఏంటి అంటే మేక, లేదంటే కుందేలు, ఉడత ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటిని తినే వాటిని మనం మాంసాహారులు అంటాం. పులి, మనుషులు కూడా చికెన్, మటన్ మనం ఇవన్నీ తింటాం కదా మనుషులు. ఓకేనా. ఇట్లాంటివన్నీ మాంసాహారులు. వీటిని ఇంగ్లీష్లో వచ్చేసి కార్నివోర్స్ అంటారు. కార్నివోర్స్. ఓకేనా. ఇది మూడవ స్థాయి. ఇంకా వచ్చేసి మనం ఫోర్త్ వన్ అంటే ప్రాథమికంగా మనకి 3 స్థాయిలే ఉన్నాయి. ప్రొడ్యూసర్స్, హెర్బివోర్స్, కార్నివోర్స్ అంటే స్వయం పోషకాలు, శాకాహారులు, మాంసాహారులు. ఇంకొచ్చేసినట్లయితే ఫోర్త్ వన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, ఆమ్నివోర్స్ అన్నమాట. ఆమ్నివోర్స్. ఆమ్నివోర్స్ వచ్చేసి అంటే శాకాహారులు ప్లస్ మాంసాహారులు. మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అంటే మనం వెజ్జీస్ తింటాము, నాన్ వెజ్ తింటాము. ఆమ్నివోర్స్ మనకి బుక్లో ఐ థింక్ ఇవ్వనట్టున్నారు. ఆమ్నివోర్స్ అంటే శాకాహారం, మాంసాహారం. శాకాహారం ప్లస్ మాంసాహారం ఇవి రెండు తినే వాటిని మనం ఆమ్నివోర్స్ అని చెప్పొచ్చు. అసలు శాకాహారులు ప్లస్ మాంసాహారులు అంటే అవి వేరే వాటి మీద డిపెండ్ అవుతున్నాయి కదా. శాకాహారులు వచ్చేసి స్వయం పోషకాల మీద, మాంసాహారులు వచ్చేసి శాకాహారుల మీద. వీటి మీద డిపెండ్ అవ్వడం వల్ల వీటిని మనం ఏమంటామంటే కన్జ్యూమర్స్ అంటాం, వినియోగదారులు.
శాకాహారులు ప్లస్ మాంసాహారులు. వినియోగదారులు అని ఎందుకన్నామంటే శాకాహారులు అనేవి వేరే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి, మాంసాహారులు అనేవి శాకాహారుల మీద డిపెండ్ అవుతున్నాయి, అంటే ఫుడ్ కోసం. సో మనం ఈ రెండు వినియోగ అంటే వేరే దాని మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి, అంటే వేరే వాటిని వినియోగించుకుంటున్నాయి. మొక్కలనేమో శాకాహారులు వినియోగించుకుంటే శాకాహారులనేమో మనం వినియోగించుకుంటున్నాం. సో వినియోగదారులు అనొచ్చు. మనకి బిట్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఒక బిట్ ఒక డయాగ్రామ్ లాంటిది ఇచ్చి ఈ కింది వాటిలో వినియోగదారులు ఏంటి అని అంటే మిగతా అన్ని ప్లాంట్స్ ఇచ్చి ఏదైనా ఒకటి యానిమల్స్, శాకాహార యానిమల్ కానీ మాంసాహార యానిమల్ కానీ ఇవ్వచ్చు. సో అట్లా మనకి బిట్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. ఇంకా ఫైనల్గా వచ్చేసి డీకంపోజర్స్, విచ్ఛిన్నకారులు. విచ్ఛిన్నకారులు అంటే బ్లాక్ బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. చనిపోయిన వృక్ష జంతు కళేబారాల మీద నివసించి వాటి ఫుడ్ తీసుకుంటూ వాటిని కుళ్ళింపజేసి నేలలోకి మళ్ళీ వాటి నుంచి ఏమైనా యూస్ఫుల్ మెటీరియల్ ఉంటే నేలలోకి ఇంకిపోయేలా చేసేవే డీకంపోజర్స్. డీకంపోజర్స్ కనుక లేవంటే మనం ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీకంపోజర్స్ ఏం చేస్తాయంటే ఒక యానిమల్ అక్కడ చని పడిపోయింది, దాని మీద చేరి వాటిని ఫుడ్ని తీసుకొని కుళ్ళింపజేసి వాటి అంతా డెట్రివోస్ మెటీరియల్గా మార్చి అంటే ఒక ఎరువులాగా మార్చి భూమిలోకి పంపిస్తుంది. ఓకేనా. అది మనకి విచ్ఛిన్నకారుల వల్ల చాలా ఉపయోగం ఉంది. వీటినే మనం ఇంకొక పేరుతో ఏమని పిలవచ్చు అంటే రీసైక్లర్స్ అని కూడా పిలవచ్చు. విచ్ఛిన్నకారులనే ఏమంటామంటే రీసైక్లర్స్. రీసైక్లర్స్ అంటే పునరుత్పత్తి కారకాలు. పునరుత్పత్తి కారకాలు మీన్స్ ఇప్పుడు ఒక డెడ్ బాడీ ఇక్కడ ఉందనుకోండి, ఒక డెడ్ బాడీ ఇక్కడ ఉంది, దీని మీద వచ్చేసి విచ్ఛిన్నకారులు వచ్చి దీని మీద చేరుతాయి. విచ్ఛిన్నకారులు వచ్చేసి ఏంటంటే దీన్ని ఏం చేస్తాయి, ఇట్లా మారుస్తాయి, డీకంపోజ్ చేస్తాయి. డీకంపోజ్ చేసి దాన్ని మళ్ళీ నేలలోకి ఇంకిపోయేలా చేస్తాయి. ఓకేనా. అంటే ఒక యానిమల్ అది చనిపోయిన తర్వాత కూడా దాన్ని రీసైకిల్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్లాస్టిక్ రీసైకిల్ అంటాం కదా, ప్లాస్టిక్ వాడి పడేసిన బాటిల్ మళ్ళీ రీసైకిల్ చేసి దానివల్ల ఎంతో కొంత వేరే వస్తువు ఏదో తయారు చేస్తాం. సో అలాగే ఒక జీవి జీవించి దాని జీవితకాలం అయిపోయిన తర్వాత చనిపోతే డీకంపోజర్స్ ఏం చేస్తారంటే వాటిని డీకంపోజ్ చేసి అంటే విచ్ఛిన్నం చేసి భూమిలోకి మళ్ళీ అవసరమైన మెటీరియల్ భూమిలోకి పంపిస్తాయి. ఓకేనా. అందుకని రీసైక్లర్స్ అని అంటాము. ఇది ఆహారపు గొలుసు. దీన్ని మనం ఇప్పుడు ఫ్లో చార్ట్ రూపంలో చూద్దాం. ఒక నిమిషం. ఇదంతా మనం ఒక ఫ్లో చార్ట్ లాగా చూస్తే మొక్కలు, మేక తీసుకుందాం, మేక, పులి, మనిషి. ఇది వచ్చేసి ఉత్పత్తిదారులు. ఇది వచ్చేసి ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్. శాఖీయహారులు, ప్రొడ్యూసర్స్. ఇది వచ్చేసి హెర్బివోర్స్. హెర్బివోర్స్ మీద డిపెండ్ అయ్యేది కార్నివోర్స్. పులి వచ్చేసి మాంసాహారి. ఈ మనిషి వచ్చి ఆమ్నివోర్స్. అంటే
ప్లాంట్స్ ప్లస్ యానిమల్స్ రెండింటిని తింటాం. మనం వచ్చేసి మొక్కల్ని తింటాం, మొక్కల్ని తింటాం, మేకల్ని తింటాం. అంటే ప్లాంట్స్ ప్లస్ యానిమల్స్ రెండింటిని తింటాం మనం. ఓకేనా? దీన్ని మనం ఆమ్నివోర్స్ అంటాం. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొక్క చనిపోయింది అనుకోండి, దీని మీద ఒక బ్యాక్టీరియా ఫామ్ అయ్యి దీన్ని కుళ్ళింపజేసి డెట్రియోస్ మెటీరియల్గా మార్చి ఆ పోషకాలను తిరిగి మళ్ళీ నేలలోకి కలిసేలా చేస్తుంది. తిరిగి నేలలోకి పోషకాలు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేక చనిపోయింది అనుకోండి, దీని మీద బ్యాక్టీరియా చేరి దాన్ని కుళ్ళింపజేసి దీనిలో ఉన్న పోషకాలను తిరిగి మళ్ళీ నేలకి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పులి చనిపోయినా కూడా దాన్ని డీకంపోజ్ చేసి దీనిలో ఉన్న పోషకాలు మళ్ళీ నేలను చేరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి చనిపోయినా కూడా దీన్ని మొత్తం డీకంపోజ్ చేసి పోషకాలు మొత్తం నేలకు అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాఖాహారులు ఏదైనా చనిపోయినా, ఈవెన్ మొక్కలు చనిపోయినా కూడా దీన్ని డీకంపోజ్ చేసి అవసరమైన పోషకాలను మళ్ళీ నేలలోకి పంపిస్తుంది. అందుకే విచ్ఛిన్నకారులను ఏమంటామంటే రీసైక్లర్స్. అంటే ఇందులో ఉన్న పోషకాలు మళ్ళీ తిరిగి నేలను చేరుతాయి. మొక్కల్లో ఉన్న పోషకాలు మళ్ళీ తిరిగి నేలను చేరుతాయి. మేకలో ఉన్న పోషకాలు మళ్ళీ తిరిగి నేలను చేరుతాయి, మళ్ళీ వేరే వాటికి యూజ్ అవుతాయి అన్నమాట. అందుకే వీటిని రీసైక్లర్స్ అంటారు, లేదంటే డీకంపోజర్స్ అంటారు. మేజర్ రోల్గా మనం మొక్కల మీద డిపెండ్ అయి ఉంటున్నాము. సో ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ ప్లాంట్స్. ఇదన్నమాట ఆవరణ వ్యవస్థలోని వివిధ అంశాలు. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆవరణ వ్యవస్థలో మార్పులు. ఆవరణ వ్యవస్థలో మార్పులు ఎందుకు జరగవచ్చు అంటే, మనుషులు చేసే కార్యకలాపాల వల్ల కావచ్చు, లేదంటే వాటికి వచ్చే డిస్టర్బెన్స్, పక్షుల మధ్య వాటికి వచ్చే డిస్టర్బెన్స్ కావచ్చు, మొక్కల్లో వాటికి పోషకాలు సరిపోక కావచ్చు, ఇట్లా భూకంపాల ద్వారా కానీ, సునామీల ద్వారా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు వస్తే చాలా ఆస్తి నష్టం జరుగుతుంది. వాటితో పాటు మొక్కలు, జంతువులు కూడా భూకంపాల ద్వారా కానీ, సునామీల ద్వారా కానీ, ఇట్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఆవరణ వ్యవస్థలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఓకేనా? అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవరణ వ్యవస్థలో పక్షులు ఉన్నాయనుకుందాం, కీటకాలు ఉన్నాయి. పక్షులు అనేవి కీటకాల మీద ఆధారపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి కదా ఇక్కడ. అదే ఆవరణ వ్యవస్థలో కీటకాలు ఉన్నాయనుకోండి. ఈ పక్షులు అనేవి కీటకాల మీద ఆధారపడతాయి ఫుడ్ కోసం. ఈ కీటకాల జనాభా రాను ఏమవుతుందంటే తగ్గిపోతుంది. కీటకాల జనాభా రాను తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల పక్షుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సో ఇది అనేది పక్షులకు ఉపయోగం. పక్షులు కీటకాల మీద ఆధారపడడం వల్ల కీటకాల సంఖ్య తగ్గిపోతుంది, కానీ పక్షులు మాత్రం విపరీతంగా సంఖ్య పెరిగిపోతుంది. అదే కొన్ని సంవత్సరాలు రిపీటెడ్గా జరిగినట్లయితే మాత్రం కీటకాలన్నీ మరణించడం వల్ల పక్షులకు మాత్రం ఆహార కొరత ఏర్పడుతుంది. ఓకేనా? కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది. పక్షులు విపరీతంగా కీటకాలను తినడం వల్ల ఆ కీటకాల జనాభా మొత్తం తగ్గిపోయింది. అంటే రిప్రొడక్షన్ జరుపుకునేంత జనాభా కూడా అందులో లేదు. ఓకేనా? పూర్తిగా కీటకాల జనాభా నశించిపోయింది. అప్పుడు పక్షులు అనేవి కీటకాలని ఆహారంగా తీసుకోలేవు. సో అప్పుడు మెల్లమెల్లగా ఆ పక్షుల యొక్క జనాభా మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో దీనివల్ల పక్షులు కీటకాలు పరస్పరం ఆధారపడినప్పుడు
పక్షుల మీద కీటకాలు ఆధారపడినప్పుడు కీటకాల సంఖ్య తగ్గుతుంది. మొదట్లో పక్షులు గ్రో అవుతాయి, పక్షులు పెరుగుతాయి. ఫస్ట్ సిచ్యువేషన్ అది ఏంటంటే కీటకాల సంఖ్య రాను రాను తగ్గిపోవడం వల్ల, కీటకాలు మొత్తానికి తగ్గడం వల్ల పక్షులకు అనేది ఆహార కొరత ఏర్పడుతుంది. పక్షులకి ఆహార కొరత ఏర్పడును. సో ఇది ఆవరణ వ్యవస్థలో మార్పులు. ఇంకా ఏంటంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, సునామీల వల్ల కావచ్చు, భూకంపాలు కావచ్చు, అకాల వర్షాల వల్ల కావచ్చు, ఇంకా ఏదైనా వలసల వల్ల. వలసలు ఈజ్ ద మెయిన్ రీజన్. వలసలు అంటే మైగ్రేషన్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి ఆవరణ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోవడానికి. ఇలాంటి రీజన్లు అనేవి ఉన్నాయి. బలమైన గాలులు, అగ్ని ప్రమాదాలు, సునామీలు, వైపరీత్యాలు, ఇలాంటి వాటి వల్ల ప్రకృతిలో ఆవరణ వ్యవస్థ అనేది తొందరగా నశించిపోవడం జరుగుతుంది. మానవుడు కూడా ఆవరణ వ్యవస్థలో మార్పు తీసుకొని రావడంలో ప్రధాన పాత్ర వహిస్తాడు. ఓకేనా? ఆవరణ వ్యవస్థ అనేది, ఇంకా ఆవరణ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఆవరణ వ్యవస్థ చిన్న మొక్క నుంచి దట్టమైన అడవి వరకు విస్తరించి ఉంటుంది. ఆవరణ వ్యవస్థ అనేది చిన్న మొక్క నుంచి దట్టమైన అడవి వరకు విస్తరించి ఉంటుంది. మన ఆవరణ వ్యవస్థలో అతిపెద్ద ఆవరణ వ్యవస్థ ఏది అని మనం చూసుకున్నట్లయితే జీవవర్ణం అంటే బయోస్పియర్. ఆవరణ వ్యవస్థలో అతిపెద్ద ఆవరణ వ్యవస్థ వచ్చేసి బయోస్పియర్, జీవవర్ణం. ఓకేనా? ఆవరణ వ్యవస్థ రకాలు అనే దాన్ని మనం చూసినట్లయితే కనుక ఆవరణ వ్యవస్థ రకాలు. ఆవరణ వ్యవస్థలో సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు ఉంటాయి. ఆవరణ వ్యవస్థ రకాలు సారీ ఆవరణ వ్యవస్థ రకాలుగాని మనం చూసుకున్నట్లయితే పెన్ కనిపించట్లేదు. సహజ ఆవరణ వ్యవస్థ మరియు కృత్రిమ ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థని మనం సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. సహజ అంటే న్యాచురల్ ఎకోసిస్టమ్, ఆర్టిఫిషియల్. ఓకేనా? సహజ ఆవరణ వ్యవస్థలో వచ్చేసి మళ్ళీ మనకు రెండు రకాలు. భౌమ ఆవరణ వ్యవస్థ. భౌమ అంటే భూమి మీద, భౌమ ఆవరణ వ్యవస్థ. భౌమ ఆవరణ వ్యవస్థ మరియు జలావరణ వ్యవస్థ. భౌమ ఆవరణ వ్యవస్థ మరియు జలావరణ వ్యవస్థ. భౌమ ఆవరణ వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే గాన గడ్డి భూమి, అడవి, ఎడారి. గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, ఎడారి. గడ్డి భూమి, ఎడారి ఆవరణ వ్యవస్థ మరియు అడవి ఆవరణ వ్యవస్థ. మనకి జలావరణ వ్యవస్థ వచ్చేసి ఉప్పు నీరు, మంచినీరు. ఈ ఆవరణ వ్యవస్థలు రకాలు వచ్చేసి మనకి 2 టైప్స్, సహజ ఆవరణ వ్యవస్థ మరియు కృత్రిమ ఆవరణ వ్యవస్థ. కృత్రిమ ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి అంటే మనము మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ అంటే మనం తయారు చేసినాం అన్నమాట. అంటే
కావాలని బావులు తీస్తాం మనం అట్లాంటి, లేదంటే బోర్లు వేయిస్తాం, లేదంటే ఒక ఒక ఇంత స్పేస్ అని ఇన్ని సెంట్స్ ఇన్ని స్క్వేర్ ఫీట్స్ నేలని తీసుకొని దానిలో మనం జంతువులు కానీ మొక్కలు కానీ పెంచుకోవడం, లేదంటే మనకు ఎకరం పొలం ఉంటే అందులో మల్లె తోట వేయడం, లేదంటే దోసకాయ కూరగాయల తోటలు వేయడం, ఇట్లాంటివన్నీ చేస్తాం కదా. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. సహజ ఆవరణ వ్యవస్థ వచ్చేసి భౌమ ఆవరణ వ్యవస్థ మరియు జలావరణ వ్యవస్థ. భౌమ ఆవరణ వ్యవస్థ అంటే ఏంటంటే గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ అంటే మనం గడ్డి మేపుతా ఉంటాం కదా పశువులకి, అది గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ మరియు ఎడారి ఆవరణ వ్యవస్థ మరియు అటవీ అంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అడవి ఆవరణ వ్యవస్థ. మళ్ళీ జలావరణ వ్యవస్థలో వచ్చేసి ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ, మంచినీటి ఆవరణ వ్యవస్థ. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ అంటే సముద్ర జలం అనుకోవచ్చు. సముద్ర జల ఆవరణ వ్యవస్థనే ఉప్పు నీటి జలావరణ వ్యవస్థ అంటాము. నది కానీ బోర్లు కానీ బావులు కానీ వీటన్నిటిలో మంచినీళ్ళు ఉంటాయి. ఆ మంచినీటిలో జీవించే జీవుల యొక్క ఆవరణ వ్యవస్థ ఏంటి అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థ. మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడైనా చూస్తూ ఉంటాం, ఉప్పు నీటి చేపలు, సముద్ర చేపలు కావాలి టేస్ట్గా ఉంటాయని కొందరు అంటారు, లేదంటే మంచినీటి చేపలు కావాలి టేస్ట్గా ఉంటాయని కొందరు అట్లా వినే ఉంటాం కదా. సో అదనమాట ఆవరణ వ్యవస్థ మరియు అందులోని రకాలు. ఈ ఆవరణ వ్యవస్థలు ఏదైనా కావచ్చు, సహజ కావచ్చు, కృత్రిమ కావచ్చు, లేదంటే మంచినీటి కావచ్చు, ఉప్పు నీటి కావచ్చు, సముద్రం కావచ్చు, భూమి ఆవరణ కావచ్చు, అంటే భూమి మీద ఉండే ఆవరణ వ్యవస్థ కావచ్చు, నీటిలో ఉండే ఆవరణ వ్యవస్థ కావచ్చు, సహజంగా కావచ్చు, కృత్రిమంగా కావచ్చు, శాశ్వతమైనది కావచ్చు, తాత్కాలికమైనది కావచ్చు. అది ఒక అడవైనా కావచ్చు, లేదంటే ఒక చెట్టు అంటే ఆ చెట్టు మీద నివసించే పక్షులు కానీ, ఆ చెట్టు కింద ఉండే చెట్టు మొదట్లో కొన్ని పురుగులు ఉంటాయి కదా, కాండం తొలచు పురుగులు అవి కావచ్చు, చెట్టు కిందకు వచ్చే నీడ కోసం వచ్చే గేదెలు కావచ్చు. ఇవన్నీ ఒక ఆవరణ వ్యవస్థ కింద ఉండొచ్చు. ఒక దుంగ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కట్టెలు కొట్టినప్పుడు దుంగలు అంటాం కదా, ఎండిపోయిన మొద్దులు, వాటి మీద కొన్ని శైవలాలు మొలుస్తాయి. లేదంటే వాటిని అంటే వుడ్ తినే ఉంటాయి కదా, వుడ్ తినేవి, వాటిని ఏమంటారు, సిల్వర్ ఫిష్ అంటే చెదపురుగులు మరియు శైవలాలు, లేదంటే చిన్న మైక్రో ఆర్గానిజమ్స్, చిన్న ప్లాంట్స్, ఇవన్నీ ఆ దుంగ చుట్టూ పెరుగుతాయి. సో అది ఆ దుంగ యొక్క ఆవరణ వ్యవస్థ అనొచ్చు. ఈవెన్ మనం ఇంట్లో పెంచుకునే ఒక చిన్న చాలా స్మాల్ ఎక్వేరియం అనుకోవచ్చు, ఒక గ్లాస్ ఎక్వేరియం, ఒక 5 లీటర్స్ పట్టే ఎక్వేరియం కావచ్చు, 10 లీటర్స్ పట్టే ఎక్వేరియం కావచ్చు, దాన్ని కూడా మనం ఆవరణ వ్యవస్థ అని అనవచ్చు. అది కృత్రిమ ఆవరణ వ్యవస్థ కిందకు వస్తుంది. తాత్కాలికం కావచ్చు, శాశ్వతం కావచ్చు. ఓకేనా? ఇలా మనం ఆవరణ వ్యవస్థలు ఇన్ని రకాలుగా ఉంటాయి. ఫర్దర్ టాపిక్ వచ్చేసి మనం ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ గురించి చెప్పుకుందాం. మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. ఈ మ్యాంగ్రూవ్ అడవులు ఏంటి అంటే భూమిపైన విస్తరించి ఉన్న అతిపెద్ద ఆవరణ వ్యవస్థగా మనం ఈ మ్యాంగ్రూవ్ అడవుల్ని చెప్పుకోవచ్చు. మ్యాంగ్రూవ్ అడవులు ఎలా ఏర్పడ్డాయి అంటే సముద్ర మరియు నదీ జలాలు కలిసిన చోట, లేదంటే సముద్రం వెనుకకు తన్నిన వాటర్ ద్వారా, బ్యాక్వర్డ్ ఫ్లో వెనుకకు తన్నిన సముద్ర జలాల ద్వారా, బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ వాటర్. ఓకేనా? లేదంటే సముద్ర మరియు నదీ జలాలు కలిసిన ప్రదేశంలో, సముద్రం మరియు నదీ జలాలు కలిసిన ప్రదేశంలో ఈ మ్యాంగ్రూవ్ అడవులు అనేవి
ఏర్పడడం జరుగుతుంది. సముద్రం మరియు సముద్రం ఇలా ఉందనుకోండి, వెనుకకు తన్నిన అలల ద్వారా అంటే బ్యాక్వర్డ్ అలలు అనేవి ముందుకు మాత్రమే వెళ్తాయి, కానీ కొన్ని అలలు వెనక్కి తన్నడం వల్ల ఈ మ్యాంగ్రూవ్స్ అడవులు ఆ ప్రదేశంలో ఏర్పడ్డాయని మనం చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే సముద్రం మరియు నదీ జలాలు కలిసిన ప్రదేశంలో, ఇప్పుడు ఏ నదైనా వెళ్ళి సముద్రంలోకి కలవాల్సిందే. సో అట్లాంటి ప్రదేశం అయినా అంటే కాకినాడ తీర ప్రాంతంలో ఉండడం జరిగింది ఇవి. అట్లా సముద్రం మరియు నదీ జలాలు కలిసిన ప్రదేశంలో ఈ మ్యాంగ్రూవ్ అడవులు అనేది ఫామ్ అవడం జరిగింది. వీటిని మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు. మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థ. మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా మనం మ్యాంగ్రూవ్ అడవులను చెప్పుకోవచ్చు అనమాట. వీటిలో వచ్చేసి కోరింగ మ్యాంగ్రూవ్స్ కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో. కోరింగ మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు. అసలు వీటికి పేరు ఎందుకు వచ్చింది? మడ అడవులు కోరింగ మ్యాంగ్రూవ్స్ అని కూడా అంటాం వీటిని. కోరింగ మ్యాంగ్రూవ్స్ అడవులు. కోరింగ మ్యాంగ్రూవ్ అడవులు అంటే ఈ అడవుల్లో సంచరించే కోరింగై పక్షి వల్ల. కోరింగై అనే పక్షి వల్ల ఈ అడవులకు కోరింగ మ్యాంగ్రూవ్స్ అడవులు అనే పేరు రావడం జరిగింది. ఈ అడవులు ఎక్కడ ఉన్నాయంటే కాకినాడ సముద్ర తీరంలో. కాకినాడ సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుంచి సుమారు 150 కిలోమీటర్లు వ్యాపించి ఉండడం జరిగింది. సుమారుగా 150 కిలోమీటర్లు అనేది వ్యాపించడం జరిగింది. ఈ మ్యాంగ్రూవ్స్ అడవుల్లో ఏంటంటే గౌతమి గోదావరి ఉపనదులైన కోరింగ మరియు గాడేరు ఉపనదుల నుంచి మంచినీటిని తీసుకుంటాయి. అంటే ఈ మ్యాంగ్రూవ్స్ అడవుల్లో పెరిగే మొక్కలు ఏంటంటే గౌతమి మరియు గోదావరి ఉపనదులైన కోరింగ మరియు గాడేరు. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. కోరింగ మరియు గాడేరు ఉపనదుల నుంచి మంచినీటిని తీసుకోవడం జరుగుతుంది. మరియు కాకినాడ సముద్ర తీరం నుంచి ఉప్పు నీటిని అనేది గ్రహిస్తుంది. ఈ మ్యాంగ్రూవ్స్ అడవులు ఉప్పు నీటిని ఎక్కడి నుంచి గ్రహిస్తాయంటే కాకినాడ సముద్ర తీరం నుంచి తీసుకుంటాయి. మరియు కోరింగ గాడేరు ఉపనదుల నుంచి గాడేరు కోరింగ నదుల నుంచి మంచినీటిని తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు ఏంటంటే కోరింగ మ్యాంగ్రూవ్స్ గౌతమి గోదావరి ఉపనదులు. ఈ రెండు కోరింగ గాడేరు ఏంటంటే గౌతమి గోదావరి యొక్క ఉపనదులు. వీటి నుంచి మంచినీరు కాకినాడ పోర్ట్ నుంచి ఉప్పు నీటిని తీసుకుంటాయి. ఇప్పుడు మనం ఈ అడవుల్లో ఉన్న సజీవ కారకాల గురించి చూద్దాం. ఇప్పుడు మనం మ్యాంగ్రూవ్స్ ఆవరణ వ్యవస్థలో ఉన్న సజీవ కారకాలు చూద్దాం. సజీవ కారకాలు అంటే తెలుసు కదా, యానిమల్స్, ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ, అంటే జీవం ఉన్నవి లేదంటే ప్రాణం ఉన్నవి. అది వచ్చేసి మనకి ఉత్పత్తిదారుల కింద మడ చెట్లు, స్పైరోగైరా, యూగ్లినా, అసిలటోరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, యూలోథ్రిక్స్. అంటే ఇవన్నీ ఏంటి అంటే మనకి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని సూర్యరశ్మిని ఉపయోగించుకొని వాటంతటికి అవే ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకునేవి ఏమున్నాయి మనకి అంటే